పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరి లేదు. కేవలం నా ప్రియకుమారుని మీ కొరకు బలిదానం చేస్తున్నాను గనుక ఆయన యందు, ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచండి. ఇదిగో మా పాపముల కొరకు యేసు శిలువపై ప్రాణం పెట్టి బలి అయి తిరిగి లేచాడు, ఆయనే మా రక్షకుడు, మా పాపములకు ఉత్తరవాది అని మీరు ఆయన మీద మోపండి. మీ బరువు దించుకోండి ఆయన మీద, బతికిపోతారర్రా అని చెప్పాడు ఆయన. అర్థమైందా? ఏమని చెప్పాడు? బతికిపోతారని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, ఈరోజు నాకు మీ మీద ఒక ఆలోచన కలిగిందండి. ఒక 500 మీకు ఇవ్వాలనిపించింది. ఎవరికి కావాలో వచ్చి తీసుకోండి. ఓకే ఓకే ఓకే, టెన్షన్ పడవాలి. నీకు కూడా ఇస్తా, ఆశపడి వచ్చావుగా. అదిగో అటు తిరగండి, అటు తిరగండి. ఒకసారి వీళ్ళని చూడండి. పర్వాలేదు, నా బైబిల్లో ఉందిలే. అదే, గాడ్ బ్లెస్ యు. తీసుకో, నువ్వు కూడా తీసుకొని అటు తిరుగు. పర్లేదు, తీసుకొని అటు చూడు, అటు తిరుగు. ఏమండి, ఇక్కడ 100 మంది ఉంటారా, 1000 మంది ఉంటారా? పెద్దగా చెప్పండి. వేలాది మంది ఉన్నారు. వేలాది మంది ఉంటే నేను శుభ్రంగా డబ్బులు ఇస్తానని చెప్పి చేతులు చాపి డబ్బులు చూపించినా కూడా మీరు రాలేదు. ఈ ముగ్గురు మాత్రం తెగించి సాహసం చేసి వచ్చారు. వచ్చిన వాళ్ళకు అందినయా లేవో చూపించండి, మీకు వచ్చినయా లేవో. ఓకేనా? రైట్. ఇప్పుడు వెళ్ళండి, చెబుతా. పర్లేదులే, ఏం కాదు, కూర్చో, చెబుతా. ఒక్క నిమిషం, వాక్యం అక్కడ కూర్చో, ఏం కాదు, అక్కడ కూర్చో, మాట్లాడతాను ప్రశాంతంగా. ఇప్పుడు ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నాకు ఆన్సర్ చేయండి. ఇప్పుడు నేను పిలిచిన పిలుపు మీకు వినపడిందా లేదా? ఎంతమందికి వినపడింది? చేతులు ఎత్తండి. నేను మీకు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాను, వచ్చి తీసుకోండి అన్నాను. ఎందుకని రాలా మీరు? శుభ్రంగా నాకు తెలిసి 100 మందో లెగుస్తారు అనుకున్నాను నేను. ఇప్పుడు వేలాది మంది ఉన్నారు ఇక్కడ. ఈ వేలాది మందిలో నా మాట అందరికీ వినబడింది. డబ్బులు కూడా చూపించా, ఇదిగో అని. కానీ ఇంతమందికి వినబడినా, ఇంతమందికి కనబడినా, ముగ్గురు మాత్రమే సాహసం చేసి ఇక్కడ దాకా రాగలిగారు. మిగిలిన వాళ్ళు అక్కడే ఆగిపోయారు. ఎందుకని చెప్పనా? దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నంబర్ 1, సడన్గా డబ్బులు చూపించి కావాలా అని అడిగితే ఎగబడ్డామనుకో, డబ్బు పిచ్చి అంటాడేమో. ఒకటి, అవునా? రెండోది, ఆయన ఎందుకు ఇస్తాడు అట్ట. రెండోది. మూడవది, ఇందులో ఏమిటి ఇష్టందో, ఇందులో ఏం మెలుకుందో. తీరా అక్కడికి పోయిన తర్వాత డబ్బులు కావాలా, పని చూసుకో అంటే మళ్ళీ బకరాలం అవుతాం, ఎందుకు వచ్చిన గొడవ. మూడవది, ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు వినబడింది, నేను చూపించిన ధనం మీకు కనబడింది, ఇదిగో మీకు కావాలా తీసుకోండి అని నేను మీ వైపు చూపించినప్పుడు పరిగెత్తుకు రాలేదు మీరు. చిన్నపిల్లల్లాగా ఒక ముగ్గురు వచ్చేసారు, దందని. అలాగ వచ్చారు. వచ్చిన వాళ్ళు దాన్ని స్వతంత్రించుకున్నారు. అనుమానించి ఆగిపోయిన వాళ్ళు నేను ఇచ్చిన అవకాశాన్ని పొందుకోలేకపోయారు. ఇప్పుడు ఒక మాట చెప్పండి, తప్పు నాదా మీదా? మైండ్ బాగున్న వాళ్ళందరూ చెప్పండి, తప్పు నాదా మీదా? ఈరోజు ప్రపంచం మొత్తానికి దేవుడు అదే పిలుపునిస్తున్నాడు. ప్రపంచం మొత్తానికి దేవుడు అదే పిలుపునిస్తున్నాడు. ఒరే పిచ్చి మాలోకల్లారా, మీరు చేసిన పాపాలకు నిష్కృతి మీరు చేసుకోలేరు. ఆ నిష్కృతి నేను చేశాను. నేను ఒక వ్యక్తి మీద మీ దోషమంతా మోపాను. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో మీ పాపాలు కడిగేసుకొని
కేవలం బాప్తిస్మం పొంది ఆ పాపాలన్నీ ఆయన మీద మోపి బతికిపోండి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోండి. ఇది మీరు ఖర్చు పెట్టితే వచ్చేది కాదు, మీరు ఫీట్లు చేస్తే వచ్చింది కాదు, విశ్వాసం ఉంచుట ద్వారా ఉచితంగా వచ్చేది పొందుకోండి అన్నాడు. కొంతమంది ఇందాక వాళ్ళుగాను వచ్చి తీసుకున్నట్టు పొందేశారు. కొంతమంది ఇప్పుడు బాప్తిస్మం పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ మొత్తం జాగ్రత్త పడ్డారు. దేవుడు ఇచ్చిన పిలుపు వీళ్ళకి వినబడింది. తక్షణమే మేల్కొన్నారు. అమ్మో, ఈ మంచి అవకాశం పోగొట్టుకుంటే ఇంకా రాదని వెళ్ళి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని వారయ్యారు. ఇప్పుడు విశ్వాసము లాజిక్కులు వెతకదు. విశ్వాసం అలాగే ఉంచేసిద్ది అంతే. డౌట్లు పెట్టుకోదు. అయినా మన పాపాలు అట్ట క్షమిస్తాడు అని కొంత ఆలోచన. అయినా ఆయన ఎప్పుడు 2000 ఏళ్ల క్రితం సిలువను పడ్డాడు. ఇప్పుడు మనం చేసే పాపాలు ఆయన మీదకి ఎట్టబోతాయి? ఎట్టో కట్ట దేవుడు పంపించుకుంటాడు. వెర్రి మొహం, నీకెందుకు, నువ్వు చెప్పింది చేయి. అట్టెట్ట పోతాయని టైం మిషన్లో పంపించుకుంటాడు. నీకెందుకు? అట్టెట్ట పోతాయని పిచ్చి లాజిక్లు ఎతకొద్దు. నువ్వు విశ్వాసం ఉంచు, బతికిపో అన్నాడు. ఇప్పుడు అట్టెట్టిస్తాడు? తీరా పోయిన తర్వాత ఏమనంటే అని ఎట్టంటే డౌట్లు రాబట్టే అందరూ ఆడు కూర్చుంది. లాజిక్కులు దేవులాడుకోబట్టే ఆడు కూర్చుంది. చిన్న బిడ్డల్లాగా వచ్చిన వాళ్ళు తలా ఒక నోటు తీసుకొని పోయారు. దేవునికి స్తోత్రం. ఎట్లా 3 లేచారు కాబట్టి 3 నోట్లతో సరిపోయింది. 30 మంది లేచితే నా పని ఏమవును? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి? లేకపోతే నా మీద జాలిపడి లేవలేదా? అందరం లెగిస్తే నువ్వు బలైపోతావు. పోనీ నా మీద జాలిపడి ఇప్పుడు లేకపోయారు. ఆయన మీద జాలిపడాల్సిన అవసరంలా. యేసు రక్తము అందరి కోసము. యేసయ్య సిలువ బలిదానం అందరి కోసం, ఎల్ల మానవుల కోసం. అట్లెట్లా తీసేస్తాడు, అట్లెట్లా పోతాయి, అట్లెట్లా రక్తం గడిగిద్ది, ఈ డౌట్లు వద్దు నీకు. నోరు మూసుకొని దేవుడు చెప్పాడు చెయ్యి, అంతే, చిన్న బిడ్డలాగా. తర్వాత ఏమైనా ఉంటే అక్కడ చూసుకుందాం. ముందు ఆడికి చేరండి, ఆడ చూసుకుందాం. అది నేను అందరికీ చెప్పే సోప. తేట తెలుగులో తేట తెల్లంగా నేను చెప్తున్న విషయం అది. విశ్వాసం ఉంచుట మనం చేస్తే అది మనకి నీతిగా దేవుడు రాసుకుంటున్నాడు. నోవహు కూడా అంతే రాశాడు. నోవహు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు గనుక దేవుడు నోవహుని నీతిమంతుడు, నిందారహితుడు అని రాశాడు. దేవుడు రాసిన తర్వాత దాన్ని రద్దు చేసేవాడెవడు? నిన్ను నీతిమంతుడు అని దేవుడు తీర్చిన తర్వాత ఇక నీ మీద తప్పు మోపే ఛాన్స్ ఎవరికి లేదు. జడ్జియే, తీర్పు తీర్చే జడ్జే నిన్ను నీతిమంతుడుగా నీ కేసు కొట్టేసినప్పుడు ఇంకా మళ్ళీ నీ మీద నేరం మోపేవాడెవడు? అయిపోయింది, కేసు కొట్టేయబడింది. ఇంకా నీ మీద నేరం మోపడానికి ఎవరికి ఛాన్స్ లేదు. ఎలా కొట్టేయబడింది? నీ దోషములకు ప్రాయశ్చిత్తం సిలువలో జరిగింది. నీ పాపములకు పరిహారం సిలువలో చెల్లింది. నువ్వు చేతులతో చేసిన పాపానికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయన తన చేతుల మీద నీ శిక్షను పొందాడు. నీ కాళ్లతో నడిచిన చెడు నడతకు నీ కాళ్లకు ప్రతిగా ఒక ఆయన ఉన్నాడు, ఆయన తన కాళ్ళను అప్పచెప్పాడు, ఆ శిక్ష ఆ కాళ్ళ మీద పడింది. నీ తలలో ఆలోచించిన పొరపాటు ఆలోచనలకు ఆయన తన తలనిచ్చాడు, ఆ తల మీద శిక్ష పడింది. నీ సర్వ శరీరంతో నువ్వు చేసిన పాపాలకి ఆయన దేహం అప్పచెప్పాడు, అది నాగలి సాళ్ల వలె దున్నబడింది. నువ్వు చేసిన పాపానికి అక్కడ ప్రాణం పెట్టబడింది, వెల చెల్లించబడింది, రక్తము కార్చబడింది. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీకు రక్షణ సిద్ధం. అలాగా ఇలాగా అట్లెట్లా ఇట్లిట్లా అదెట్లా. కొంతమంది మేధావులు ఎట్లా అంటే దేవుడు ఎట్లన్నా చేసుకుంటాడు సార్, దేవుడు చెప్పింది చేయాల నోరు మూసుకొని. అట్లెట్లా చేస్తాడు, ఇట్లెట్లా చేస్తాడు అంటే మరి నువ్వు చేయి ఒక మనిషిని.
మట్టి ఇస్తా, నీకు ఏ టైప్ మట్టి కావాలా ఆ టైప్ మట్టి ఇస్తా. నీకు ఏ మట్టి కావాలా, నీకు ఎర్ర మట్టి కావాలా, నల్ల మట్టి కావాలా, లేకపోతే బ్లాక్ అండ్ వైట్ మట్టి కావాలా, ఏ మట్టి కావాలో చెప్పిస్తాను నేను. నువ్వు చెయ్యి, ఒక మనిషిని చెయ్యి, ఓ బొమ్మని చెయ్యి, ఊపిరుదు, ప్రాణం పోయి తిప్పు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య హోటళ్లలో రోబోలు వడ్డిస్తున్నాయి. ఈ మధ్య కొన్ని హోటళ్ళలో అదొక ఫేమస్. రోబోలే మనకు సర్వ్ చేస్తాయి అన్నమాట. అట్లా సిస్టమ్ డిజైన్ చేస్తాడన్నమాట. ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి ఆ రోబోలో ఫిట్ చేస్తాడు. మనిషి కదిలినట్టే కదిలి వచ్చి మనకు అన్ని సర్వ్ చేస్తూ ఉంటుంది. కొన్ని హోటళ్లలో ఇది ప్రత్యేకమైన ఆకర్షణ. ఆ మధ్యకాలంలో హోటల్కి వెళ్ళి, అట్లాంటి హోటల్కి వెళ్తే 4-5 బొమ్మలు పక్కన పెట్టున్నాయి రోబోలు. డంపింగ్ ప్లేస్లో పెట్టున్నాయి, చెత్తబడేసే ప్లేస్లో. ఇదేంది రోబోలు ఏడున్నాయి ఏంటంటే చెడిపోయినాయిలే అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, రోబో సాంబార్ తీసుకొని వచ్చింది అనుకో, సాంబార్ తీసుకొని ప్లేట్లో అన్నం ఉంటుంది, సాంబార్ పోసేటప్పుడు చెడిపోయింది అనుకో, వాడు వద్దరా పోస్తానే ఉంటాడు. వాడు ప్లేట్లో పోసి వాడు నెత్తిని కూడా పోసింది, చేయలేము, చెప్పలేము ఏందని. అవునా కాదా? మనుషులు కనిపెట్టారు, మనుషులు కనిపెట్టిన ఎట్ట తగలబడ్డాయి. అది అట్లా ఏమాత్రం దానిలో బ్యాలెన్స్ తేడా వచ్చిందనుకో, మిషన్ తేడా వచ్చిందనుకో, ఆ ప్లేట్లో ఉన్న గిన్నె నెత్తినైనా పోయొచ్చు, చెప్పలేం మనం. అంటే మనిషి కనిపెట్టింది అట్లా ఉన్నాయి. కానీ ఒక మట్టిని తీసుకొని, ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనం 7-9 వచనాలు, దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని రాయబడి ఉంది. దేవుడు ఎట్లా చేస్తాడు అంట. దేవుడికి ఎట్లయినా సాధ్యమైంది సార్, నీకు నాకు కాదని దేవుడికి కాదా? 2000 ఏళ్ల క్రితం బలైన వాడి మీదకి ఈ పాపాలు ఎట్టబోతాయి అంటే ఎట్లనో పంపించుకుంటాడు. నీకెందుకు, నువ్వు చెప్పిన పని చేయి. పసిబిడ్డలాగా విశ్వాసం ఉంచు, బోడి లాజిక్లు వెతకవాకు. చాలా విషయాలకు లాజిక్ లేదు, చాలా విషయాలకి. మరి దేవుడు చేసిన సృష్టిలో ఇప్పుడు సముద్రాన్ని 2 పాయలుగా చీల్చడం ఎవరికైనా సాధ్యమైద్దా? ఆయన చేశాడు. మరి ఎర్ర సముద్రం 2 పాయలు చేసి మధ్యలో 6 నేలను పుట్టించాడు. బండలో నుండి నీళ్లను పుట్టించడం ఎవరికైనా చేత అయిద్దా? ఇశ్రాయేలుకు దాహం తీర్చడానికి బండలో నుంచి జలములు రప్పించాడు. టెంట్తో పని లేకుండా, ఇంటితో పని లేకుండా, సూర్యరశ్మి తగలకుండా మేఘస్తంభంగా ఉండి ఇశ్రాయేలు ఎంతవరకైతే ఉంది అంతవరకు నీడ ఉండేటట్టు చేశాడు. నీకు చేత అయిద్దా? నువ్వు చేయగలవా? ఆయన ఎలా అయినా చేస్తాడు. అది విశ్వసించాల్సింది. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు పాపాలు అప్పుడుకి ఎట్ట చేరతాయి, అప్పుడు పాపాలు ఇప్పటికి ఎట్ట చేరతాయి? ఇది కాదు. నువ్వు మోపవయ్యా అన్నాడు. ఇదిగో నా పాప భారం అంతా నేను యేసు ప్రభువుకి అప్పచెప్తున్నాను. ఆయన రక్తముతో నేను కడగబడుతున్నాను, నేను బాప్తిస్మం పొందుకుంటున్నాను. ఇక నా పాపములకు ఉత్తరవాది నా ప్రభువు అని బరువటేయి అన్నాడు. ఇంకేం కావాలి? పండగ చేసుకొని ఆ పని చేయాలి. ఈ మ్యాటర్ నాకు 4 వారాలకి అర్థమైంది. చర్చికి పోయిన 4 వారాలకి ఈ మ్యాటర్ అర్థమైంది. తపన పడ్డా, ఎప్పుడు ఇస్తారు బాప్తీసం అని. నా అదృష్టం బాగుండి కోటాలు పెట్టి ఆఫర్ ఇచ్చి పిలిచారు, అంతే. మళ్ళా స్పేర్ బట్టలు కూడా లేవు, కట్టుబట్టల మీద బావంతం తీసుకున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. బాప్తీసం పొందేసుకున్నా, పాపాలు కడగబడ్డాయి, పరిశుద్ధపరచబడ్డాను, దేవుని రాజ్యములో చేర్చబడ్డాను, దేవుని గ్రంథములో, జీవ గ్రంథములో పేరు సంపాదించుకున్నాను. ఇప్పుడు పాపాలు అప్పటికి ఎట్టబోతాయి, అప్పుడు పాపాలు ఇప్పటికి ఎట్ట, ఇవన్నీ డౌట్లు పెట్టుకోవాలా. దేవుడు చెప్పాడు, నేను చేశా. దేవుడు చెప్పిన మాట యందు విశ్వసించుటయే మనకు నీతి. అది ఇక్కడ పాయింట్. ఏంటి? దేవుడు చెప్తాడు, చెప్పింది దేవుడు చెయ్యగలడని నమ్ముటయే నీతి.